మనం మహాభారతంలోని పలు అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం. లోమశ మహర్షి పాండవులకు చెవ్వనుడి గురించి వివరించిన తర్వాత వారు అర్బీక పర్వతానికి వెళ్ళారు. దాన్నే దివ్యగిరి అని కూడా అంటారు. అక్కడే మాంధాత, సోమకుడు వారిద్దరు కూడా యజ్ఞయాగాదులు నిర్వహించారని తెలుసుకున్నటువంటి పాండవులు వారి గురించి వివరించమని లోమశ మహాముని కోరారు. లోమశ మహాముని వారి గురించి చెబుతూ ఉన్నాడు. పూర్వము ఇక్ష్వాక వంశంలో యువనాశుడనే ఒక రాజు ఉండేటువంటి వాడు. అతనికి సర్వ సౌభాగ్యాలున్నప్పటికీ కూడా సంతానం కలగలేదు. అందుకే ఆ రాజు ఆ కొరతను తీర్చుకోవడానికై చవ్వనుడు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో యజ్ఞం చేయడానికని వెళ్ళాడు. ఒకరోజు అతడికి చాలా దప్పిక వేసింది. రాత్రిపూట అతడు ఏ విధంగానూ దాహం తీర్చుకోలేకపోయాడు. వెంటనే చవన మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మంత్రజలమని తెలియక ఆ నీళ్లను త్రాగాడు. ఆ రాజు విషయం తెలుసుకుని ఆశ్చర్యపొందాడు. ఎందుకంటే ఆ నీరు వంశోద్ధరణకై నిక్షిప్తమునర్చబడినటువంటి మంత్రజలం. కానీ ఏమి లాభం? తెలియకుండా అది తాగేశాడు. ఎందుకంటే అది చవన తపోబలపూరితమైనటువంటి మంత్రజలం. మరి ఎప్పుడైనా ఒక మంత్రజలం దాని పని అది చేయకుండా ఉంటుందా? అలాగే దాని పని అది చేసింది. ఎట్టి ప్రసవ వేదన లేకుండా ఆ రోజు నుండి 100 సంవత్సరాల తదుపరి యవనాశుని యొక్క ఎడమవైపు డొక్కలో నుండి ఒక మహా తేజస్సు గల శిశువు ఉద్భవించాడు. ఆ శిశువును చూడడానికి ఇంద్రాదులు కూడా వచ్చారు. వచ్చిన వారు ఆ వింత శిశువును చూసి కోదాత అని పిలిచారు. కానీ ఇంద్రుడు మాత్రం మాందాత అని పిలిచాడు. అలాగే తన తర్జని అని అంటే చూపుడు వేలును అతనికి స్తన్యంలాగా అందించాడు. ఎప్పుడైతే ఆ చూపుడు వేలును అందుకున్నటువంటి ఆ మాందాత ఎమ్మడే తక్షణమే ఎదిగిపోయాడు. సర్వ వేదాస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా అతడికి వచ్చేశాయి. భగవన్నామకమగు ధనస్సును ధరించి మహాగిరిని శృంగాభములైన బాణములను దాల్చి దివిని ఏ విధంగా అయితే ఇంద్రుడు ఏలాడో అదేవిధంగా భువిని కూడా అతడు మాందాత ఏలాడు. మరి ఇక సోమకుని కథను గురించి కూడా మీరు విందురు అని చెప్పాడు లోమశ మహర్షి. సోమకుడను ఒక రాజు. ఆ రాజుకి 100 మంది భార్యలు. అతడికి వయసు మళ్ళీపోతూ ఉంది. 100 మంది భార్యలకు కలిపి ఒకే ఒక్క కొడుకు జన్మించాడు. అందుకే వారందరూ అతన్ని ఎంతో గారాభంగా చూసేటువంటి వారు. ఆ బాలుడి పేరే జంతుడు. ఒకనాడు ఆ బాలుడికి చీమ కుట్టింది. గొల్లు గొల్లుమని ఏడవసాగాడు. రాజుకు ఎంతో బాధ కలిగింది. తక్షణమే తన మంత్రివర్గాన్ని, పురోహితులను అందరినీ పిలిచి, నాకు ఒక్కడే ఒక కొడుకు కావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లయినా ఒక 100 మంది పుత్రులు కలుగునట్టు మీరు మంత్రమే వేస్తారో, తంత్రమే చేస్తారో, మందో మాకో యజ్ఞమో యాగమో ఏదో ఒకటి చేసి నాకు 100 మంది పుత్రులు కలిగేటట్టుగా చేయమని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఒక పురోహితుడు లేచి, రాజా, నీకు కలిగిన ఒకే ఒక్క కుమారుణ్ణి బలిపెట్టి యజ్ఞం చేయగలిగితే నీకు 100 మంది పుత్రులు తప్పకుండా కలుగుతారని చెప్పాడు. రాజు ఆ బ్రాహ్మణి మాటలను పాటించి అందరూ ఆశ్చర్యపడేటట్టుగా హోమం చేశాడు. అలా హోమం ఫలితంగా 100 రాణులకు 100 కుమారులు కలిగారు. మృతబాలుడు కూడా వారి అందు పూర్వ తల్లి అందే జన్మించాడు. కొన్నాళ్లకి పురోహితుడు మరణించాడు. ఇంకొన్నాళ్ళ సోమకుడు కూడా మరణించాడు. సోమకుడేమో దివ్య విమానరూఢుడై ఉత్తమ గతులకెగుతూ ఉన్నాడు. నడమనున్న నరకంలో యాతనలు పడుచూ ఉన్నటువంటి పురోహితుణ్ణి చూశాడు. ఆశ్చర్యపడి తన బ్రాహ్మణునికి శిక్షేలా అని విచారించాడు. రాజపుత్రుని బలిపెట్టించి యాగం చేసినందులకి ఈ శిక్ష మహారాజా అని చెప్పారు భటులు సోమకుడికి. పురోహితుడు అతడైనా కానీ యజమాని నేనే, శిక్షకు ఇద్దరము అర్హులమే, కాదంటే నేను కూడా నరకంనే అనుభవిస్తాను. పురోహితుని ఉత్తమ గతులకు పంపండి అని చెప్పారు. కానీ అలా కుదరదన్నారు సమవర్తి. సోమకుడు వినలేదు. నా పురోహితులకి లేని ఉత్తమగతి నాకు కూడా వద్దు. నరకమో స్వర్గమో
మేమిద్దరమే కలిసి అనుభవిస్తామని పట్టుబట్టడంతో యముడు అతని యొక్క ధర్మనిరతికి త్యాగనిరతికి మెచ్చి యుక్త కృత్యములు నిర్వహించి చేసి ఆ బ్రాహ్మణ క్షత్రియులనిద్దరిని కూడా ఉత్తమగతులకు పంపాడు. ఇదే సోమకుని యొక్క వృత్తాంతం. లోమశ మహాముని ఈ కథ పాండవులకు చెప్పిన తర్వాత వారు అచ్చటి నుండి యమునా తటిని చేరారు. యమునకు రెండు వైపులా ఉన్న జల ఉపజల అను రెండు నదులను చూపుతూ ఉషీనరతనయుడైనటువంటి శివచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదే అని చెప్పాడు. ఆ లోమశ మహాముని పాండవులు ఉత్సాహంతో ఆ శివచక్రవర్తి యొక్క కథను తెలుపమని కోరారు. మరి ఈ శివచక్రవర్తి కథను తర్వాతి ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్కారం, మీ వనజ బలుసాని.